ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పట్టణము. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు, 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనము వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రధాన అర్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఎలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు. నేనును వెళ్ళి ఆయనను ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. ఇదిగో, తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనం క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం కొనియాడుతూ ఉన్నాం. ముగ్గురు జ్ఞానుల పండుగ అంటాం, ముగ్గురు రాజుల పండుగ అంటాం, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అని పిలుస్తూ ఉంటాం. మూడు పండుగలు ఒకటే అంతరార్థం, అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆ పేర్లవి. సాక్షాత్కారం, ప్రత్యక్షపరుచుకోవటం, తనను తాను తెలియపరుచుకొనటం, తనను తాను ప్రదర్శించుకోవటం అనేవి కొన్ని మాటల్లో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనుషులకి సహజంగా
తమను తాము చూపించుకోవటం అనేది ఒక అలవాటు ఉంటుంది. మీరు ఎప్పుడైనా రోడ్ల పక్కన ఫ్లెక్సులు పెట్టి, ఆ ఫ్లెక్సుల్లోకి ఒక బొమ్మ పెట్టి కింద ఒక 10 మంది ఫోటోలు వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా చూసారా? ఒక నాయకుడు బొమ్మో, లేక మరణించినటువంటి ఒక గొప్ప మేధావి యొక్క బొమ్మో, లేక దేవుళ్ళ బొమ్మలో వేసి కింద ఒక 10 మంది వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. చూశారు కదా? ఎందుకు చేస్తారు అట్లా? అలా ఎందుకు చేస్తారు? ఇతను మా నాయకుడు అని చూపించటమా, లేక ఇతడు మా దేవుడు అని చూపించటమా, లేక ఈయన మా పైన ఉన్న వ్యక్తి అని చూపించటమా, లేక మేము ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులమని చూపించటమా? అందులో ఏది నిజం? అతను మా నాయకుడని చూపించటమా, లేక ఈయన మా దేవుడని చూపించటమా? కొంతమంది అంబేద్కర్ బొమ్మ కూడా వేసి దాని కింద వాళ్ళ ఫోటోలో 10 మంది 15 మంది ఫోటోలు వేసుకొని వాళ్ళ ఫోటోలు పెడుతూ ఉంటారు. కొంతమంది హీరో సినిమా రిలీజ్ అవ్వంగానే ఆ హీరో బొమ్మ పెట్టి హీరో సినిమా పేరు రాసి కింద వీళ్ళు ఆ హీరో యూత్ అని రాసుకుంటూ ఉంటారు. చూడలేదు ఇవి మీరు? అంటే వీళ్ళు ఆ హీరోని చూపించటానికి ప్రయత్నం చేస్తున్నారా, లేక ఆ హీరోని పేరుతో వీళ్ళని వీళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఊరంతా ఆ సందర్భం వచ్చింది, వాళ్ళని వాళ్ళు చూపించాం. మీరు ఎప్పుడైనా గుణదలు వెళ్ళినప్పుడు ఆ గుణదలకి వెళ్ళక ముందే ఇటు కొండ మీద గంగిరెద్దుల దెబ్బ మేంచి వెళ్తే లేదా కింద నుంచి చూస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సులు కనపడతాయి. ఆ ఫ్లెక్సుల్లో గుణదల మాత మహోత్సవాలు అనేది ఒక చిన్నగా ఉంటాయిలే, కానీ ఆ పక్కన కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ ఫ్లెక్సులు పెట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? వాళ్ళ ఉద్దేశం మరే తల్లి మహోత్సవాన్ని గొప్పగా చూపించటమా, లేక ఆ వచ్చే జనానికి మరీ తల్లిని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలను చూపించుకోవడానికా? జాగ్రత్త మాట్లాడండి, తప్పు మాట్లాడమాకండి, జాగ్రత్త మాట్లాడాలి. ఓకేనా? వాళ్ళని వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక ఫ్లెక్స్లో ఒక నాయకుడినో, లేదా ఒక హీరోనో, లేక ఒక ఈ స్వాతంత్ర పోరాట యోధులనో, లేక అంబేద్కర్ లాంటి వాళ్ళనో ఆయన్నో పెట్టి కింద బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక విధంగా ఆ వెనుకున్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళు చూపించడం కాదు, కానీ వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ కింద ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళు జనానికి నేను ఫలానా అని వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకోవడం, అది పరిచయం చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏదో ఒక లాభం ఉంటుంది. ఓకేనా? ప్రాక్టికల్గా ఒక వ్యాపారస్తుడు తను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఏరియాకు ఒక సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడి బొమ్మ పెట్టి కింద ఆయన పేరు పెట్టుకొని ఆయన ఫోటోలు పెట్టుకున్నాడు. ఫోటోలు పెట్టి ఒక పెద్ద ఫ్లెక్స్ వేసాడు.
నేను క్యాజువల్గా ఆ వ్యాపారస్తుని ఒక మాట అడిగాను. నువ్వు వ్యాపారస్తుడు కదా, మరి నాయకుల యొక్క బొమ్మల్ని నువ్వు అలా పెట్టుకుంటే వ్యతిరేకమైనటువంటి ఆ పార్టీ నాయకులు లేదా ఆ వ్యక్తులు నీకు ఇబ్బంది కలిగిస్తారేమో కదా అని అంటే, వ్యాపారస్తుడు ఆ ఫ్లెక్స్ గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు ఒక రంగు ఉంది, రేపు ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడు బొమ్మ పెట్టుకుంటానండి అన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు నాయకుడిని అతడు ప్రదర్శిస్తూ ఉన్నాడా, నాయకుడిని వెనక పెట్టుకొని తనను తాను ప్రదర్శించుకుంటున్నాడా? వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాయకుడిని వాడుకుంటున్నాడు. ఓకేనా? అతను చెప్పింది అదే అర్థం. నాకెందుకండి గొడవలు వాటితో, నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, అందుకే ఆయన్ని నేను అడ్డు పెట్టుకుంటున్నాను. అంటే ఇతని వ్యాపారాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ప్రదర్శించుకుంటున్నాడు. దేనికోసం? తన కోసం తాను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దానిలో స్వార్థం ఉంటుంది. ఓకేనా? మీరు ఎక్కడైనా సరే ఏదన్నా ఫ్లెక్స్లో భారీగా కనపడుతున్నాయి అంటే దానికి అర్థం నాయకుల్ని వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. కింద ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు. హీరోలు బొమ్మలు పెట్టుకుంటున్నారంటే వీళ్ళ స్వార్థం కోసం. ఈ హీరో సినిమా గురించి రిలీజ్ అవుతుంటే వీళ్ళ కింద బొమ్మలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఆ హీరో గురించి చెప్పడం కోసం కాదు. ఆ హీరో గురించి తెలియనోడు ఎవడో ఉండడు. హీరో సినిమా రిలీజ్ గురించి అందరికీ తెలుసు, కానీ వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు, కింద ఉన్న వాళ్ళ గురించి. అందుకని వీళ్ళని వీళ్ళు చూపించుకోవడం కోసం ఆ హీరోని అడ్డం పెట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళందరిదే స్వలాభం ప్రత్యక్షపరుచుకుంటున్నారు. వీళ్ళందరూ వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. ఆ పరిచయం చేసుకునే దేనికంటే ఏదో ఒక స్వలాభం కోసం ఒక నాయకుడిని లేదా ఒక హీరోనో లేదా ఒక దేవుణ్ణో లేదా ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళనో అడ్డం పెట్టుకొని కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం కింద బొమ్మలేస్తూ ఉంటారు. అర్థమైందా? వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వాళ్ళను వాళ్ళు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. షో చేసుకోవడం అంటాం మనం. అవునా? అర్థమైందా? మనం కూడా షో చేస్తాం. అంటే ఇప్పుడు ఆ బొమ్మల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు, మనం కూడా షో చేస్తాం. మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఉప్పులైట్ ఎక్కడ చేస్తారు? ప్రత్యక్షపరచుకోవడం, షో చేయడం. మనం కూడా కొన్ని షో చేస్తాం. ఏదన్నా ఒక ఉదాహరణగా కంచర్లా ఏదైనా ఒక ఉదాహరణ మనం షో చేసేయి. ఏంటి చెప్పనా? మీరు పండగ రోజున అందరూ నగలు వేసుకొచ్చారు కదా, తిట్టుకోమాహండే. సాములో రడ్డ చెప్తున్నాడు అని నన్ను తిట్టమాహండి, ఊరికే చెప్తున్నా. ఓకేనా? ఊరికే చెప్తున్నాను. ఆ రోజు బీరువాలో ఎక్కడెక్కడో పెట్టినవి అన్నీ పెట్టుకొచ్చేస్తావు కదా అని అందరూ ఉన్నవాళ్ళు వేసుకుంటారులే, లేనోళ్ళు నేను వేసుకొచ్చారని తప్పు పట్టట్లా. కానీ అంటే మనల్ని మనం చూపించుకుంటాం, అంటే ఏదో అదొక ఆనందం అంతే. దాన్ని తప్పు పట్టట్లా నేను. కాకపోతే నేను చెప్తున్నా, దానికి నన్ను నేను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకున్నది దేవుడు నాకు అనుగ్రహించిందనే భావంతో కొంతమంది ఉంటారు, సందర్భాన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దానికి అవసరాన్ని బట్టి వాడేవాళ్ళు ఉంటారు. అట్లా ఇదే. కాకపోతే ఏంటంటే దాన్ని పెట్టుకోవడం వల్ల తప్పంటలేదు, కాకపోతే మనం చూపించడం కోసమే కదా. అవునా కదా? అందరూ చూడడం కోసమే కదా. అందరూ చూడడం వల్ల నాకు అదొక సంతృప్తి. అవునా?
పిల్లలు కొంతమంది డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చి ఫాదర్ హౌ ఈజ్ ఇట్ అంటే డ్రెస్ ఫాదర్ హౌ ఈజ్ ఇట్ అని అంటున్నారు. సూపర్ రా ఎరగదీసింది ఈ డ్రెస్. కొంతమంది అరే గుళ్ళోకి వెళ్ళండి అంటే ఫాదర్ షూ ఉన్నాయి ఫాదర్, బయటే కూర్చుంటాం అంటే వాళ్ళు షూ అంటలా. అదొక ఆనందం పిల్లలకి. ఆ పండగ రోజున వాళ్ళను వాళ్ళు ఆ సంతోషంలో వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకోవడం అనేది అదొక ఆనందం వాళ్ళకి. కానీ ఇదంతా ఏంటి అని అంటే వాళ్ళు ప్రదర్శించుకునేది ఏంటి అని అంటే వాళ్ళకి కోసం, వాళ్ళ సంతృప్తి కోసం, వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆనందం కోసం. ఏ కంజర్లా ఆనందం కోసం, ఓకేనా, ఆ సంతోషం కోసం వాళ్ళు అది ప్రదర్శిస్తూ ఉంటారు. దానిలో తప్పలేదు. కానీ అది కేవలం ఒక వ్యక్తి యొక్క సంతృప్తి కోసం. అర్థమైంది మీకు చెప్పింది? ఒక వ్యక్తి తన సంతోషం కోసం తనకున్నటువంటి వస్త్రాలను ప్రదర్శించుకుంటాడు, తనకున్నటువంటి నగల్ని ప్రదర్శించుకుంటాడు, తనకున్నటువంటి అవకాశాలని ప్రదర్శించుకుంటాడు. అది ఒక వ్యక్తి యొక్క సంతృప్తి కోసం. మీకు నాయకులు లేదా హీరోలు బొమ్మలు వేసుకొని మనం కింద బొమ్మలు పెట్టుకుంటాం చూడండి, అది స్వార్థం కోసం. అర్థమైంది నేను చెప్పింది? ఒకటి స్వార్థ ప్రయోజనాల కోసం, రెండోది మనిషి యొక్క సంతృప్తి కోసం, తనకున్నటువంటి దానితో సంతృప్తి చెందటం. ఇది మనిషి నిరంతరం ప్రత్యక్షపరచుకోవడం అంటే వాడిని వాడు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషికి ఎక్కడున్నా సరే జరిగేది అదే. తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. తనను తాను చూపించుకోవడానికే మనిషి ప్రయత్నం చేస్తాడు. తనకున్న దాంతోనే లేదా తనకు అవసరమైన దానితోనో తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనిషి నిరంతరం. ఈ ప్రయత్నంలో నిజంగా నేను దేవుని యొక్క ప్రత్యక్షతను నేను అర్థం చేసుకోగలుగుతున్నానా లేదనేది మన ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకనంటే ఇక్కడ క్రీస్తు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. భగవంతుడు మనిషికి పరిచయం చేసుకుంటున్నాడు. భగవంతుడు తనను తాను మనిషికి పరిచయం చేస్తున్నాడు. దేనికి మనిషికి పరిచయం చేయాలి? ఇక్కడ క్రీస్తు ప్రభుకి స్వప్రయోజనం ఏంటో ఏమి లేదు, స్వార్థం అంటూ ఏమి లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా ఆయనకి పోయేదేమి లేదు, లేదా ఆయన ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ క్రీస్తు ప్రభు ఆయనను ఆయన మానవాళికి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? యేసు ప్రభు క్రీస్తు ప్రభు మనుషులకి తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే తనను దేవుడై మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులతో నివసిస్తూ మానవాళిగా జీవిస్తూ మనిషిగానే జీవిస్తూ మనిషిని కూడా దేవుని వైపు నడిపించగలిగే, దైవికంగా నడవగలిగే, మంచిగా నడవగలిగే శక్తి సామర్థ్యాలు మనిషిలో ఉన్నాయి. అవి మీరు ప్రదర్శించుకోవచ్చు, అవి మిమ్మల్ని మీరు జీవితాన్ని నిర్మించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి క్రీస్తు ప్రభు మనకి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు పరిచయం ఏంటి? ఆయనకి స్వార్థంతోనూ కాదు, ఆయన యొక్క సంతృప్తి కోసమో సంతోషం కోసమో ఆయన్ని పరుచుకోవట్లా. ఆయన ప్రత్యక్షపరుచుకునే దేనికంటే మనిషిని మరలా జీవంతో లేపడానికి, మనిషిని మరలా మంచి మార్గంలో నడిపించడానికి, మానవ సమాజంలో సమానత్వాన్ని సృష్టించడానికి, మానవ సమాజంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఆప్యాయతో నవ సమాజాన్ని నిర్మించడానికి ఇదిగో క్రీస్తు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఇది మనం ముగ్గురు రాజుల పండుగ రోజున జరుపుకునే ఒక ప్రత్యక్షత, భగవంతుని యొక్క ప్రత్యక్షత. ఇందులో ఈ ముగ్గురు జ్ఞానులో లేక జ్ఞానులో తూర్పు దేశాన్ని నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానులో వాళ్ళు ముగ్గురు నలుగురు ఎందరో. కానీ మనకి చరిత్ర చెప్పేది ఏంటంటే ముగ్గురు అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు జ్ఞానులు అవ్వచ్చు, ముగ్గురు రాజులు అవ్వచ్చు, ఏదన్నా కానీ. ఆ ముగ్గురు తీసుకొని వచ్చినటువంటి సాంబ్రాణి, బంగారం, పరిమళ ద్రవ్యాలు అనేవి అన్నీ మీకు తెలుసు కదా. వరుసనే పేర్లు చెప్పండి, ఆ ముగ్గురు జ్ఞానుల పేర్లు. ఆగు, నేను అడిగిన వాళ్ళు చెప్తారు. బండారు, స్వీటీ, కంచర్ల, వాసిమెల్లి, మెరుగు, కాటం. అది ఓకేనా? అర్థమైంది కదా వాళ్ళకేం తెలుసో వాళ్ళకి. ఓకేనా? జాగ్రత్త వినండి. మొట్టమొదట
పేర్లు చెప్పండి ఇప్పుడు మీరు. మెల్కియరు, బల్తజారు, గస్పర్. వినపడిందా? వినపడినాయి 3 పేర్లు, జాగ్రత్త. మెల్కియరు, బల్తజారు, గస్పర్. ఈ 3 జ్ఞానులు 3 పరిమళ ద్రవ్యాలని లేదా బంగారాన్ని, సాంబ్రాన్ని, పరిమళ ద్రవ్యాలని క్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చరిత్రలన్నీ మీకు చెప్పడం కంటే ఇందులో మనం తీసుకునే సారాంశం ఏంటో దాన్నే మనం తీసుకోవాలి. ఇక్కడ సారాంశం ఏంటి అంటే ఆ ముగ్గురు జ్ఞానులు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకునేటటువంటి ఒక అంశం ఏదైతే ఉందో దాని గురించి ఆ 3 జ్ఞానులకి తెలిసింది. అర్థమైంది మీకు? ఆ 3 జ్ఞానులకి ఎలా తెలిసింది? దేవుడు జన్మించాడన్న విషయం, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడన్న విషయం ఆ 3 జ్ఞానులకి ఎలా తెలిసింది? అర్థమైందా? నక్షత్రం అంటే అక్కడ ప్రకృతి ఏ వ్యక్తి అయితే దేవునికి అనుకూలంగా, దైవభక్తితో, మంచి స్వభావంతో, మంచి లక్షణాలతో దేవునికి అనుకూలంగా జీవిస్తాడో ఆ వ్యక్తికి దేవుని యొక్క మహిమను గురించి కూడా ప్రకృతియే పరిచయం చేస్తుంది మనిషికి. ప్రకృతియే మనిషికి పరిచయం చేస్తుంది. మనం ఎప్పుడైతే కుళ్ళు కుతంత్రాలతో, ఈర్ష్య ద్వేషాలతో, లేక ఏహలోకమైనటువంటి పాపాలతోనూ నిండిపోయి కూర్చుంటామో అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించదు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క జననం గురించి ఆ 3 జ్ఞానులకి ప్రకృతి ఆ 3 జ్ఞానులకి పరిచయం చేసింది అని అంటే వాళ్ళకి ప్రకృతి కూడా సహకరించింది దేవుని గురించి తెలుసుకోవడానికి. దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానులు అంత దూరం నుంచి ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఆ 3 జ్ఞానులు తమకున్నటువంటి అన్ని విషయాలలో తగ్గించుకొని క్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు ప్రయాణమై వచ్చారు. మనం ఇంటికాడ నుంచి గుళ్ళోకి రావడానికి ఎంత కష్టపడతాం? నాకు తెలిసి ఇంకా చాలామంది మంచాల నుంచి లేచి కూడా ఉండరు కదా. లేపొచ్చారా కనీసం? మీరు వచ్చేటప్పుడు లేపన్నా వచ్చారా? పిలవనా పేర్లు? లేదు. ఆ 3 జ్ఞానులకి ప్రకృతి దేవుని యొక్క జననం గురించి ప్రత్యక్షం చేసింది, దేవుని యొక్క జననం గురించి పరిచయం చేసింది, దేవుని యొక్క జననం గురించి ఆయనకి తెలియజేసింది. అందుకనే ఆ 3 జ్ఞానులు వాళ్ళకున్నటువంటి సంపదల్లో వాళ్ళు ఏదైతే ముందు పండిస్తూ ఉన్నారో ఆ పంటలో వాళ్ళకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వస్తువులను తీసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు జ్ఞానులా లేక రాజులే అయి ఉండుంటే వాళ్ళకున్నటువంటి హంగు ఆర్భాటాలను వదిలేసి క్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కోసం ఆ చలిలో తోక చుక్కను అడ్డు పెట్టుకొని ఆ ప్రకృతి పరిచయం చేసినటువంటి ఆ తోక చుక్కను చూసుకుంటా వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఏంటి? అంత అధికారం ఉన్నటువంటి వాళ్ళకి అన్ని హంగు ఆర్భాటాలు ఉన్నప్పుడు ఆ ఆర్భాటాలను వదిలేసుకొని తెల్లారినాక బయలుదేరి రావచ్చు కదా. మరి అదే సమయంలో వాళ్ళు ఆ చీకటిలోనే క్రీస్తు ప్రభుని చూడడానికి అంత దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? కేవలం ఒక చుక్క ఆధారంగా చేసుకొని. అంటే మనిషి మంచి స్వభావం కలిగిన వాడు, దేవుణ్ణి అంగీకరించేవాడు, దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. మీరు అప్పుడప్పుడు మీ పిల్లల్ని ఒరే ఆడి సావాసానికి వెళ్ళొద్దని తిడతా ఉంటారా? ఆ అమ్మాయితో మాట్లాడమాక, ఆ అమ్మాయి సావాసానికి వెళ్ళమాక అని తిడతా ఉంటారా? తిట్టరా మీరు? తిడతారు కదా. ఎందుకని? అది ఎందుకో చెప్తాను చూడండి, అందులో వాక్యంలోనే ఉంది. ఓకేనా? డైరెక్ట్గా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నారు ఈ 3 జ్ఞానులు? హెరోదు రాజు దగ్గర కూర్చున్నారు. అక్కడి నుంచి ఆ చుక్క ప్రయాణం మీద ఆధారపడి వచ్చినటువంటి వీళ్ళు, తోక చుక్క మీద ఆధారపడి వచ్చినటువంటి వీళ్ళు హెరోదు రాజు ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళకి అప్పటిదాకా కనిపించినటువంటి ఆ నక్షత్రం వాళ్ళకి
కనిపించలా. మళ్ళీ ఆ ఇంట్లో నుంచి బయటికి రాగానే అర్థమైందా? ముగ్గురు జ్ఞానుల యొక్క స్వభావం మంచిది, దేవునికి అనుకూలమైన వ్యక్తులు, మంచి స్వభావం కలిగిన వాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాబట్టే ప్రకృతి వాళ్ళకి భగవంతుని యొక్క జననం గురించి పరిచయం చేసింది. మరి అలా పరిచయం చేసినటువంటి ఆ ప్రకృతి ఎప్పుడైతే వాళ్ళు హేరోదు రాజు దగ్గరకు వచ్చారో, హేరోదు రాజు దగ్గర రాగానే ఆ ప్రకృతి కూడా అప్పటిదాకా చూపించినటువంటి ఆ నక్షత్రం కూడా మాయమైపోయింది, వాళ్ళకి కనిపించలా. అందుకనే వాళ్ళు హేరోదు రాజుని అడగాల్సి వచ్చింది. యూదుల రాజుగా పుట్టిన జన్మించిన శిశువు ఎక్కడ అని చెప్పి వాళ్ళు క్రీస్తు ప్రభు గురించి హేరోదు రాజుని అడగాల్సి వచ్చింది. హేరోదు రాజుకి అని తెలుసా? మరి ఈయన రాజేగా. పోనీ ఈయన రాజు కాకపోతే ఈయనతో ఆయన వెంటనే భయం పుట్టింది, వణుకు పుట్టింది. ఇక దానికి అర్థం ఏంటంటే తన అధికారం ఎక్కడ పోద్దో, నేను రాజు అయితే ఇంకొక రాజు పుట్టడం ఏంటన్న భయంతో అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ, మహామేధావులు అనేటటువంటి వాళ్ళందరినీ పోగు చేసి అడిగాడు. ఆ మేధావులందరూ చెప్పిన మాట బెత్లెహేంలో జన్మిస్తాడని. కానీ అక్కడ వాళ్ళు చెప్పినా కానీ, ఆ రాజులు హేరోదు రాజుకి తెలిసినా కానీ, ఈ ముగ్గురు జ్ఞానులకు మాత్రం ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం వాళ్ళు బయటకు వచ్చేదాకా కనిపించలా. నీ బిడ్డలు కూడా అంతే. హేరోదు రాజు లాంటి వాళ్ళతో కలిసేరే అనుకో, వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అనేది కనుమరుగైపోద్ది, దేవుని జ్ఞానం అనేది కనుమరుగైపోద్ది, జీవితం కూడా అంధకారంలోకి నెట్టివేయబడద్ది. అందుకని జాగ్రత్తగా చెప్తారు మీరు. రైట్, ఆడితో వెళ్ళొద్దని చెప్పానా, దాంతో మాట్లాడొద్దని చెప్పానా అంటే, ఎప్పుడైతే చెడు స్వభావం, చెడు ఆలోచన, స్వార్థపు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు స్వభావం ఉన్న వ్యక్తితో ఏ వ్యక్తి అయినా కలిశాడు అని అంటే ప్రకృతి కూడా వాడిని వదిలేస్తుంది, దేవుడు కూడా వాడిని వదిలేస్తాడు. ఆ సందర్భంలో అక్కడ భగవంతుని యొక్క రాకడ లేదా భగవంతుని యొక్క జననం గురించి తెలిసినటువంటి ఆ ముగ్గురు జ్ఞానులు, నడిపించబడినటువంటి ఆ ముగ్గురు జ్ఞానులు ఎప్పుడైతే హేరోదు రాజు దగ్గరకు వచ్చారో ఆ క్షణం ప్రకృతి కూడా వాళ్ళ ముగ్గురిని వదిలేసింది. వాళ్ళకి ఆకాశంలో నక్షత్రం కనిపించలేదు వాళ్ళకి. ఎప్పుడైతే మళ్ళా హేరోదు రాజు ఇంటి నుంచి బయటకు వచ్చారో ఆ క్షణమే మరలా అర్థమైంది. ఇప్పుడు దుర్మార్గులతో దూరంగా ఉండటం, దుష్టుడికి దూరంగా ఉండడం మంచిది. దుర్మార్గులకి, దుష్టులకి, దుర్మార్గపు స్వభావం ఉన్నవాడికి, దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడికి, ఏ వ్యక్తి అయితే చెడు స్వభావంతో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే స్వార్థంతో ఉంటాడో, స్వలాభం కోసం ఆలోచన చేస్తూ వాడిని వాడు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులందరూ హేరోదు రాజుకి సంతానం వాళ్ళంతా. ఎందుకనంటే హేరోదు రాజు ఎప్పుడైతే ఇదిగో రాజు జన్మించాడని తెలిసినప్పుడు తనలో ఆనందం వెల్లువిడాలి కానీ భయాందోళన తగులుకుంది. మరి ఆ ముగ్గురు జ్ఞానులు తూర్పు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇదిగో యూదుల రాజుగా జన్మించిన శిశువు అనగానే వాళ్ళ ముగ్గురు కూడా పరిమళ ద్రవ్యాలతో, బంగారంతో, సాంబ్రాణితో వాళ్ళు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడున్నవాడేమో వణుకు పుట్టిపోతూ భయాందోళనకు గురవుతూ వెంటనే ఎక్కడున్నాడు, ఎక్కడ జన్మించాడు అనేటటువంటి వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వెళ్ళి చూడడానికి కాదు, వెళ్ళి నాశనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మనం కూడా అంతే. మనం మంచి స్వభావంతో ఉంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది, దాంతోపాటు దేవుని యొక్క నడిపింపు కూడా ఉంటుంది. హేరోదు రాజుతో చెప్పినటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి బయటికి రాగానే క్రీస్తు ప్రభుని చూసి తిరిగి నాకు కూడా చెప్పండి అన్న వ్యక్తికి చెప్పకుండా హేరోదు రాజు పోయిన 12వ వచనం ఒకసారి మనం ఆ వాక్యంలో చదువుతూ ఉంటాం. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని దేవుడు, అర్థమైందా, దేవుడు హేరోదు రాజు దగ్గరికి పోవద్దని చెప్తూ ఉన్నాడు. మంచి స్వభావం ఉన్న వ్యక్తులకి భగవంతుని యొక్క నడిపింపు కూడా ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు కూడా ఉంటుంది, దేవుని యొక్క సహకారం కూడా ఉంటుంది. నీ ఆలోచన ఎప్పుడైతే చెడుగా ఉంటుందో నిన్ను ప్రకృతి కూడా వదిలేస్తుంది. నీ ఆలోచన ఎప్పుడైతే దుర్మార్గంగా ఉంటుందో ప్రకృతి కూడా నిన్ను వదిలేస్తుంది. నీ ఆలోచన దుర్మార్గంగా ఉంటే భగవంతుడు కూడా నిన్ను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందకుండా దూరం అయిపోతూ ఉంటావు. ఎప్పుడైతే మనం మంచి స్వభావంతో ఉంటామో ఇదిగో అక్కడ ఆ ముగ్గురు జ్ఞానులకి
అటు ప్రకృతి సహకరించింది. వాళ్ళు బయటికి రాగానే హేరోదు రాజు దగ్గరికి పోరాదని స్వప్నమున, అంటే వాళ్ళకి ఇంట్యూషన్ అంటాం ఒక విధంగా చెప్పాలంటే, వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాడు కాబట్టే మనము ఆ వైపు వెళ్ళకూడదని ప్రోత్సహిస్తుంది. ఈ 2 అంశాలు చాలు మనకి ఈ ముగ్గురు జ్ఞానుల మహోత్సవం రోజున మనం నేర్చుకోవడానికి. ముగ్గురు జ్ఞానులు అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళకి ప్రకృతి సహకరించింది. మరి నీకు నాకు ప్రకృతి ఎప్పుడు సహకరించింది చెప్పండి, ఏదన్నా ఒక సందర్భం. మనం దొరికితే నరికేయడానికి చూస్తాం చెట్లని, కనీసం ఒక మొక్క పెంచం. ఒకవేళ మొక్కలు పెంచారే అంటే ఆ మొక్కల నుంచి రాలేటటువంటి ఆకుల కోసం నానా రభస చేసి దెబ్బలాడతాం పక్కింటి వాళ్ళతో నరికేసేదాకా. చెట్టు రెమ్మలు వాళ్ళని అని చెప్పి ఆ రెమ్మలు నరకాలని పోయి వీళ్ళిద్దరు నరుక్కున్నారు కింద ఉన్నవాళ్ళు. అర్థమైందా? కొంపతీసి మీ ఊళ్ళో అని జరిగినాయి ఏంటి ఇటువంటి? నాకు తెలియదు అయితే. పైన ఉన్న కొమ్మల్ని నరిగితే సరిపోద్ది, కానీ వాటి కోసం వీళ్ళు కొట్టుకు చేస్తారు. ఇక్కడ ప్రకృతిని మనం ప్రేమించాలి, ప్రకృతిని ప్రేమించాలి, ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించాలి. కానీ మన స్వభావం అనేది, మన ఆలోచన విధానం అనేది, మన మాట, మన పని, మన క్రియ, ఆలోచన ఇవన్నీ మంచిగా ఉంటే ఆఖరికి ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి నిన్ను పలకరిస్తుంది. ప్రతి ప్రాణి నిన్ను పలకరిస్తుంది. ప్రతి ప్రాణి నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది. ప్రతి ప్రాణి నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది. మనకు తెలియదు, అది మనకు తెలియదు ఆ విషయం. ప్రతి ప్రాణి, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి, అది నిన్ను హింసించేదైనా, నిన్ను విషం కక్కి నిన్ను చంపేటటువంటి ప్రాణి అయినా సరే, నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది. ఎప్పుడు మనకు అది అర్థమవుతుందా అంటే, మన స్వభావం మంచిగా ఉన్నప్పుడు, మన ఆలోచన విధానం మంచిగా ఉన్నప్పుడు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయకోకుండా సమాజ సమానత్వం కోసమో, మంచితనం కోసమో, మానవత్వం కోసమో ఎప్పుడైతే మనం పనిచేస్తామో అప్పుడు ప్రకృతితో సహా భగవంతుడు కూడా మనకి వెన్నంటే ఉంటాడు. అదే ఈరోజు మనం ఆ ముగ్గురు జ్ఞానుల్లో తెలుసుకునేటువంటి సారాంశం. ముగ్గురు జ్ఞానులు అంత దూరాన్ని నుంచి ప్రయాణమై వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చీకట్లో వచ్చేటటువంటి ఏ ఉపద్రవానైనా అధిగమించే వాళ్ళు అక్కడ దాకా రాగలిగారు. హేరోదు రాజు దగ్గరికి రాగానే, హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రకృతి కూడా ఏదైతే ప్రత్యక్షమైందో అది కూడా మాయమైపోయింది. మళ్ళా హేరోదు రాజు నుంచి బయటికి రాగానే ప్రకృతితో పాటు భగవంతుడు కూడా వాళ్ళకి స్వప్నమందున ప్రత్యక్షమై, మీరు ఆ హేరోదు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళమాకండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే స్వయాన్న భగవంతుడే ఇదిగో చెడ్డ వ్యక్తులతో నువ్వు సహవాసం చేయొద్దని చెప్తున్నాడండి. మీరు చెప్పడం పెద్ద లెక్క ఏముంది, మీరే చెప్తున్నారు కదా. మరి భగవంతుడు కూడా చెప్పాడు, అందుకని మీరు కూడా ఆ మాటే చెప్తున్నారు పిల్లలకి, నువ్వు ఆడుతూ వెళ్ళవద్దు, దూరంగా పెట్టండి. ఆ దూరంగా పెట్టినప్పుడే నీ బిడ్డలు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆ దూరంగా పెట్టినప్పుడే నీ బిడ్డలు కూడా ప్రకృతి యొక్క సహకారాన్ని కూడా పొందుతారు. లేదు అని అంటే జీవితాలు నాశనం అవుతాయి, జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటాం. హేరోదు రాజు క్రీస్తు ప్రభు నేను కూడా చూస్తాను, మీరు వెళ్ళొచ్చి నాకు కూడా చెప్పండి అన్నాడు. అంటే ఈ హేరోదు రాజు యొక్క స్వభావం ఏంటి అంటే, స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం వాళ్ళని వాళ్ళు ప్రత్యక్ష కాదు, వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూసావా, అలాంటి కేటగిరీ ఆయన. వాళ్ళని వాళ్ళు చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు అంతే తప్ప వాడు ఏ విధంగా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు కావవి, సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడే పనులు కావవి, సమాజంలో అందరి శ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు కావవి. అందుకని వాళ్ళని వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అటు మొహం ఎవడికి తెలియదు కాబట్టి కనీసం ఏ హీరోనో ఒక నాయకుడినో అడ్డం పెట్టుకొని వాడు ఫోటోలు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే హేరోదు రాజు తన యొక్క స్వప్రయోజనాల కోసమే ప్రయత్నం చేశాడే తప్ప తనలో ఉన్నటువంటి అహంకారం లేదా అధికార దాహం, ఏది నా ఈ అధికారం నేనేదో శాశ్వతం, నేను 1000-2000 సంవత్సరాలు బతుకుతాను అన్నటువంటి ఒక ఆలోచనతో పుట్టినటువంటి బిడ్డలని 2000 సంవత్సరాల్లో పిల్లలందరినీ వాళ్ళ మాటలు విని చంపేయడానికి వెళుతూ ఉన్నాడు. అంటే నాశనపూరితమైనటువంటి చూపించుకోవటం, వినాశనాన్ని తెచ్చేటటువంటి ప్రదర్శన భగవంతుడిది కాదు. భగవంతుడు మానవ సమాజాన్ని, నవ సమాజాన్ని నిర్మించడం క్రీస్తు ప్రభు యొక్క ప్రదర్శన. మరి మన ప్రదర్శన
ఆ ప్రత్యక్షతలో లేదా ఆయన్ని మనం చూడగలిగే స్థితిలో ఉన్నామా లేదనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ముగ్గురు జ్ఞానుల, ముగ్గురు రాజుల మహోత్సవం రోజున మనల్ని మనం ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాం, చూపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? నన్ను నేను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? ఇక అదంతా మనం ఇది తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు పండగలప్పుడు చూస్తూ ఉంటారు కదా, పండగలప్పుడు నేను బంగారం గురించి, డ్రెస్సుల గురించి కాదు చెప్పేది. ఇప్పుడు ఇంకొక కేటగిరీ ఉంటుంది. పండగలప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి వాడు పండగ రోజున తాగేసి మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతారు. లేదు అని అంటే ఏదో ఒకటి కెలుగుతాడు. ఏం గెలుగుతాడు? మాకు మొక్కలు పడలేదండి, ఆడు నా మొహం చూసి మొక్కలు వేసాడు. ఎవరు వేసారా? ఆ జంగం బాలసం గారు. ఆయన సంఘ పెద్ద కదా, నా మొహం చూసి 2 మొక్కలే వేసాడు. మేము ఈ సంఘస్థలం కదా, అందరికి వినపడాలి. ఎందుకంటే అప్పుడు దాకా ఎవడు చూడలేదండి. అప్పుడు వాడిని చూడడం కోసం, వాడిని ప్రదర్శించుకోవడం కోసం గట్టిగా అరుస్తాడు, గట్టిగా అరుస్తాడు. ఎందుకనంటే మీరు అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, ఓహో ఇప్పుడు దాకా ఈయన్ని ఎవడో చూడలేదనుకుంటా, అందుకే అందరు ఈయన చూడడం కోసం వీడు గట్టిగా అరుస్తున్నాడు. మీరు చూడకూడదు. మీరు చూశారనుకో ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు. అర్థమైందా? మీరు చూశారు, అరే పోనీ రాన్నా అనుకో, ఏంటి పోనీ వచ్చేది అని ఇంకొంచెం గట్టిగా అరుస్తాడు. నువ్వు వాడు అరుతున్నప్పుడు అనగా రోడ్డు మీద కుక్క మురుగుతున్నప్పుడు మీరు దానికి రాళ్ళేసి కొట్టుకోకుండా మీరు ఎట్లా వెళ్ళిపోతారో అట్టాగే వీడిని కూడా పట్టించుకోకుండా వెళ్ళారనుకో, ఎంతసేపు మురిగిద్ది కుక్క? అవునా? ఆ తర్వాత అదే మెలకుండా కూర్చోండదు. మీరు పట్టించుకునే కొద్దీ అదేనమాట, వాళ్ళన్న వాళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగ మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం చూపించాల్సింది వినయం, భక్తి, దేవుని పట్ల ప్రేమ, విశ్వాసం. ఇవి మనం చూపించాలి. ముగ్గురు జ్ఞానులు విశ్వాసంతో ఉన్నారు కాబట్టే, ముగ్గురు జ్ఞానులు దేవునికి విధేయత కలిగి ఉన్నారు కాబట్టే, ముగ్గురు జ్ఞానులు దేవుని పట్ల ప్రేమతో ఉన్నారు కాబట్టే ఆ జ్ఞానులకి దేవుని యొక్క జననం గురించి ప్రత్యక్షత జరుగుతూ ఉంది. వాళ్ళు అక్కడతోనే ఆక్కోకుండా హేరోదు రాజు కూడా హెచ్చరించి వెళ్ళినట్టే, ఏరా నీ దేశంలో, నీ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క రాకడ గురించి నీకు కూడా తెలియదా అని ఒక విధంగా హెచ్చరించి వెళ్ళినట్టే. వాళ్ళు హెచ్చరించారు. మేము ఎక్కడో ఉన్నటువంటి మాకే ఆ దేవుని యొక్క రాకడ గురించి తెలిసింది అని అంటే దాని అర్థం మేము దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాం, నువ్వు మూర్ఖంగా జీవిస్తున్నావు, నీ జీవిత విధానం దేవునికి అనుకూలంగా లేదు. అందుకనే నీ దగ్గర ఉన్నటువంటి నీ భగవంతుణ్ణి నువ్వు ప్రత్యక్షంగా చూడలేకపోయావు. ఆయన్ని చూడడానికి మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు నువ్వు దేవుడు ఎక్కడ పుట్టాడని ఎతకడం మొదలుపెట్టావు. అంతే కదా. మరి హేరోదు రాజు అప్పుడు ఎతుకుతున్నాడు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మనం కూడా అంతే. యేసు ప్రభు ఏమో ఎక్కడ 2-3 మీ మధ్యన కూడి ఉంటారో అక్కడ నేను మీ మధ్యలో ఉంటానంటే మనం మాత్రం యేసు ప్రభు కోసం ఎక్కడికో వెళ్తాం. ఆయనేమో నేను మీ మధ్యలోనే ఉన్నాను అంటాడు, మనమేమో ఎక్కడికో వెళ్తాం. ఎక్కడికో వెళ్తేనే కానీ మనకి ఆ భక్తి పుంజుకుంటూ రాదు అనమాట, పొడుచుకొచ్చేది. అప్పుడు బయటికి పొడుచుకొస్తుంది. ఏమంటారు దాన్ని? భక్తి అప్పుడు ఆ మాట రావట్లేదు, పొంగిపోద్ది. అర్థమైందా? అప్పుడు పొంగిపోలేదు. ఎక్కడికి వెళ్తేనో, అవుటిపల్లి వెళ్తేనో, లేదా గుణదలు వెళ్తేనో, లేదా వెళంగిని వెళ్తేనో, లేదా ఇంకెక్కడికన్నా వెళ్తేనో అప్పుడు మోకాలు దండేసి సాష్టాంగ ప్రమాణాలు చేసి ప్రార్థన చేస్తావు. ఆయన యేసు ప్రభు ఏమో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నానని ఆయన చెప్తాడు. ఆయన మనల్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాడు. మనం ఆయన ప్రత్యక్షతను మనం గ్రహించలేక ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాం, దగ్గరున్న ఆయన్ని పట్టించుకోకుండా. 3 జ్ఞానులు వచ్చేమో, అయ్యా హేరోదు రాజు ఆయన జన్మించాడు, ఎక్కడో ఏమన్నా తెలుసా అంటే ఒక విధంగా ఆ హేరోదు రాజుని ఎర్రిపప్పం చేసినట్లే. ఎందుకంటే నీ రాజ్యంలో ఉన్న దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వలేదు అని అంటే నువ్వు అజ్ఞానముతో ఉన్నావు, నీ స్వార్థముతో ఉన్నావు, నీ స్వలాభంతో ఉన్నావు,
అధికార వ్యామోహంతో ఉన్నావు, నీకు దేవుణ్ణి చూడగలిగే కన్నులు నీకు లేవు అనేటటువంటి అంశాన్ని ఒక చెప్పకుండానే ఆయనకి తెలియజేసినట్లు అవుతూ ఉంది. కాబట్టి మనం భగవంతుణ్ణి చూడాలి అని అంటే ముందు మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి, ఏ కల్మషం లేకుండా ఉంచుకోవాలి. అది ఎప్పుడైతే జరిగిద్దో ప్రకృతి మనకి సహకరిస్తుంది, దేవుని యొక్క తోడ్పాటు కూడా మనకి అండగా ఉంటుంది. అలాంటి మంచి మనస్తత్వాన్ని, స్వభావాన్ని మనం ప్రత్యక్షంగా అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం. పరలోకమును